ఎన్టీ స్కాన్‌లో ప్రాబ్లమ్ ఉంటే ఏం చేయాలి? ఎన్టీ స్కాన్‌లో ప్రాబ్లమ్ అంటే ఒకటి నేసల్ బోన్ హైపోప్లాస్టిక్ నేసల్ బోన్ అని కానీ, యాబ్సెంట్ నేసల్ బోన్ అని కానీ వస్తుంది. లేదు న్యూకల్ థిక్‌నెస్ ఎక్కువ అని వస్తుంది. ఈ 2 వచ్చి హై రిస్క్ అని మనకి కంబైన్డ్ రిస్క్‌లో వచ్చినప్పుడు డెఫినిట్‌గా మనము కన్ఫర్మేషన్ టెస్ట్‌లు చేసుకోవాలి. అది కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ కానీ, ఎన్ఐపిటి కానీ, ఆమ్నియోసెన్సిస్ కానీ చేసుకోవాల్సొస్తుంది. ఇంకొకటేంటంటే ఇక్కడ హైపోప్లాస్టిక్ నేసల్ బోన్ అంటే ముక్కు సరిగ్గా లేదనో, ముక్కు లేదనో కాదు. ఏం చాలా వరకు వీళ్ళలో ముక్కు పుట్టిన తర్వాత చూసినా నార్మల్‌గానే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కొన్ని జన్యుపరమైన లోపాలకి సంకేతాలు. ఒక వార్నింగ్ సైన్స్ అంటే డేంజర్ సైన్స్ లాగా తీసుకోవాలి. డబుల్ మార్కర్ ఎన్టీ స్కాన్ 2 ఒకే రోజు చేయించుకోవాలా? అవును. 2 ఒకే రోజే చేయించుకోవాలి. ఎందుకంటే డబుల్ మార్కర్ అనేది 2 హార్మోన్ లెవెల్స్ బట్టి చెప్తాము. ఎన్టీ స్కాన్ అనేది ఈ న్యూకల్ థిక్‌నెస్ కానీ ఇవన్నీ సీఆర్ఎల్ మెజర్‌మెంట్ బట్టి అంటే బేబీ సైజ్‌తో పాటు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ 2 లెవెల్స్ హార్మోన్ లెవెల్స్, ఈ ఎన్టీ లెవెల్స్ 2 జెస్టేషనల్ ఏజ్ బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి 2 వేర్వేరు రోజుల్లో చేస్తే కంబైన్డ్ రిస్క్ ఇవ్వడం అనేది కరెక్ట్‌గా రాదు. కాబట్టి 2 ఒక్క రోజే చేయించుకోవాలి. ఎన్టీ స్కాన్‌లో మదర్ గురించి ఏమన్నా తెలుస్తుందా? ఎన్టీ స్కాన్‌లో యుట్రైన్ ఆర్టరీ డాప్లర్‌ని చూసి మదర్‌కి ఏమన్నా బీపీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉందా? బేబీ గ్రోత్ ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉందా? ఇలా డాప్లర్ వాల్యూస్ బట్టి చెప్పగలుగుతాం. డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? అది ఉంటే అబార్షన్ చేయించుకోవాలా? డౌన్ సిండ్రోమ్ అంటే మామూలుగా అందరికీ 46 క్రోమోజోమ్స్ ఉంటే వీళ్ళకి ఒకటి ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది 21 నెంబర్ దగ్గర. సో దీన్ని ట్రైజోమీ 21 అంటాం. ఇది ఉన్నప్పుడు వీళ్ళు చూడ్డానికి అంతా నార్మల్గానే ఉంటారు. మీకు చెప్పాలంటే సితారే జమీన్ పర్ సినిమా చూస్తారు కదా, అందులో ఉండేవాళ్ళు డౌన్ బేబీ. సో డౌన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు యూజువల్లీ వాళ్ళు నార్మల్గా ఉంటారు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అంటే వాళ్ళకి డిలేడ్ డెవలప్మెంట్ ఉంటుంది, కొంచెం తెలివితేటలు తక్కువ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి స్పెషల్ కేర్ అండ్ సపోర్ట్ లైఫ్ లాంగ్ అవసరం అవుతుంది. దీనికి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి.